ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ ఇవ్వండి. ఇంక ఇక్కడ వీడియో వచ్చేసి ఇప్పుడు టైం వచ్చేసి 1:15 1:20 అవుతుంది. ఇంక ఇప్పుడే పిల్లల్ని అయితే స్కూల్ నుండి తీసుకొచ్చాను. స్కూల్లో అయితే ఇవాళ విజ్డమ్ డే ఉండే, ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చేసరికి అయితే లేట్ అయిందనమాట. ఇంకా అందుకే ఇక్కడ వచ్చాక వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంక ఈ రోజు అయితే కన్నయ్య బర్త్డే అనమాట. April 8 రోజు ఈ వ్లాగు ఎప్పుడు పెడతానో తెలియదు, కొంచెం లేట్ గా వస్తుంది. సో ఇంక ఈ రోజు బర్త్డే అంటే ఇంకా స్పెషల్ ఏం లేదా అనుకోవచ్చు. స్పెషల్ అయితే ఇంకా ప్రస్తుతానికి అయితే ఏం లేదు. సో ఇంకా మధ్యాహ్నం లంచ్ లోకి అయితే లేట్ అయిందని చెప్పేసి ఇంకా పప్పు టమాటా అయితే వేసేసాను కుక్కర్ లో. ఇంక ఇక్కడ రైస్ అవుతుంది. సో సింపుల్ గా ఎప్పుడైతే చేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ ప్లానింగ్ అయితే ఏం లేదు. సో ఇంకా ప్లాన్ ఏమైనా ఉంటే మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయండి. అలాగే మీ అందరి బ్లెస్సింగ్ కూడా కన్నయ్యకి అయితే ఇవ్వండి. ప్రతి ఒక్కరికి కూడా కన్నయ్యకి అయితే బర్త్డే విషెస్ అయితే చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ చేస్తాను, చూసేయండి. సో ఇంకా తిన్న తర్వాత కాసేపు అయితే పడుకున్నాము. ఇంకా పడుకునే ముందు నేనైతే వాషింగ్ మిషన్ లో బట్టలు వేసాను. ఇంకా అవైతే అయ్యాయి అనమాట. ఇంకా కాసేపు పడుకొని ఇంకా లేచి బట్టలన్నీ కూడా ఎండేసి వచ్చాను. ఇంకా యూనిఫామ్స్ ఉంటే అవి కూడా పిండాను. సో ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది. ఇంకా నేనైతే గ్రీన్ టీ పెట్టుకున్నాను. సో ఇంకా గ్రీన్ టీ అయితే తాగేస్తున్నాను అనమాట. ఇంకా ఈవినింగ్ వ్లాగ్ అయితే తీస్తాను. ఇంకా ప్రిపరేషన్ అంటూ ఏం లేదు. సో చూడాలి, నాకైతే ఇంకేం తెలియదు. బావ అయితే ఏం చెప్పలేదు అనమాట. కేక్ తీసుకొస్తాడేమో, లేదంటే ఇంకా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను, అప్పటికప్పుడు చూద్దాం. ఇంక ఇప్పుడైతే ఈ పని అయితే ఏం లేదు. సో ఇంకా బ్లౌజులు ఉన్నాయి, అత్తమ్మ ఒక 4 బ్లౌజులు ఉన్నాయి. అవి అయితే ఒక 2 కుడదామని చెప్పేసి కట్ చేస్తాను ఆల్రెడీ. సో ఇంకా అవైతే స్టిచ్చింగ్ చేస్తాను. సో ఇంకా ఈవినింగ్ అయితే బావ ఆఫీస్ నుంచి వస్తుంటే కేక్ అలాగే చికెన్ అయితే తీసుకొని వచ్చాడు. ఇంకా సందీపు అలాగే రాజు ఇద్దరు కూడా రమ్మన్నారనమాట. ఇంకా అందుకోసం ఇంకా వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా వచ్చిన తర్వాత నేనైతే వంట ప్రిపేర్ చేశాను. ఫస్ట్ అయితే వంట ప్రిపేర్ చేసి ఇంక ఇక్కడ బర్త్డే అయితే స్టార్ట్ చేసాము. చాలా సింపుల్గా చేసాము. ఇంకా ఇంట్లోనే బయటకు వెళ్దాం అనుకున్నాం కానీ వీలు కాలేదు. సో ఇంకా ఇంట్లోనే సింపుల్గా ఇలా చేసుకున్నాము. ఆ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వీడియోకి లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుందన్నమాట. ఇంకా మ్యూజిక్ అంతా కూడా పెట్టేస్తాను చూడండి. ఇంకా చాలా సింపుల్గా చేసాము. ఇంకా మార్నింగ్ అయితే కన్నయ్య ఈ స్కూల్కి టీచర్స్కి అలాగే పిల్లలకి అందరికీ కూడా చాక్లెట్స్ అయితే తీసుకొని వెళ్ళాడు. ఇంకా అవన్నీ కూడా ఇచ్చేసాడనమాట. ఇంక ఇక్కడ ఎవరిని పిలవలేదు, నార్మల్గా సింపుల్గా చేసేసాము. ఇంక ఇక్కడ పైనాపిల్ ఫ్లేవర్ అయితే కేక్ తీసుకొచ్చాడు వచ్చేటప్పుడు. సో ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇంకా అందరికీ బొట్టు పెట్టేసి ఇంక ఇక్కడ అక్షింతలు అవన్నీ కూడా పెట్టాము. బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఉంది కాబట్టి ఇంకా నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చానమాట. ఇంక ఇక్కడ మ్యూజిక్ అంతా యాడ్ చేస్తాను, చూసేయండి.
సో చూసారు కదా, ఇంకా సింపుల్గా ఇలా అయితే చేసామన్నమాట బర్త్డే. సో ఇంకా బర్త్డే అంతా కంప్లీట్ అయిపోయింది, కేక్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా కేక్ అయితే తర్వాత తింటామని చెప్పేసి అన్నారు. ఇంకా అందుకే ఎవరం తినలేదనమాట. ఇంకా డిన్నర్ చేసిన తర్వాత తిందామని చెప్పేసి ఇంకా కొన్ని ఫొటోస్ అలాగే అందరం కూడా సెల్ఫీస్ దిగి ఇంకా ఫస్ట్ అయితే డిన్నర్ అయితే చేసేసాము. ఇంకా డిన్నర్లోకి అయితే ఆల్రెడీ చెప్పాను కదా చికెన్ కర్రీ చేశానని. చూసారా, ఇంక ఇక్కడ చికెన్ కర్రీ అయితే అయిపోయింది. అప్పుడే నేను బర్త్డే కేక్ కటింగ్ ముందే చేసేసాను అనమాట వంట. ఇంకా చికెన్ కర్రీ అలాగే రైస్ అయితే నార్మల్గా పెట్టేశాను, ఎందుకంటే బగారా రైస్ వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా మావి కొత్త బియ్యం అనమాట. అందుకోసమే ఇంకా అది కొంచెం వాటర్ తక్కువ వేస్తే గట్టిగా అవుతుంది, గింజలు గింజలు అవుతుంది. వాటర్ కరెక్ట్ వేస్తే మెత్తగా అవుతుంది అనమాట. అందుకే ఇంకా బగారా రైస్ అయితే వేయలేదు. సో ఇంకా నార్మల్ రైసే వేసాను. ఇంక ఇక్కడ అందరం కూడా కూర్చొని అయితే డిన్నర్ అయితే చేస్తున్నాం అనమాట. సో ఇంకా వ్లాగ్ అయితే ఇదండి. వ్లాగ్ అయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇక్కడ డిన్నర్ చేసిన తర్వాత కూల్ డ్రింక్ అందరికీ పోసిస్తే ఇంకా అవి తాగేసిన తర్వాత కేక్ అయితే తిన్నారు. సో ఇంకా వ్లాగ్ వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.